mathremery.com బేసిక్ మ్యాథ్ 1 యాప్ ప్రోగ్రామ్. ఇది ప్రాక్టీస్ మెటీరియల్. ఇందులో 32 లెసన్స్ ఉంటాయి. 32 లెసన్స్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 150 అవర్స్ పడుతుంది ఒక స్టూడెంట్కి. అంటే ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి స్టూడెంట్కి తక్కువ టైం పట్టే అవకాశం, తక్కువ ఏజ్ ఉన్న స్టూడెంట్కి ఎక్కువ టైం పట్టే అవకాశం కూడా ఉంది. మేము ఈ ప్రోగ్రామ్ని 8 years to 11 years పిల్లలకి రికమెండ్ చేస్తున్నాం. అంటే 3rd క్లాస్ నుంచి మొదలుపెట్టి 3rd, 4th క్లాస్ నుంచి మొదలుపెట్టి మ్యాక్సిమం 6th క్లాస్ స్టూడెంట్స్ వరకు ఇది రికమెండెడ్ అండి. ఈ మెటీరియల్ని కంపల్సరీగా A4 సైజులో షీట్లలో 2 side ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్గా స్పైరల్ ప్రింట్ చేసి మాత్రమే వాడాలి. ఏ పేజ్కి ఆ పేజ్, ఏ లెసన్కి ఆ పేజ్ లెసన్ని సపరేట్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఒక సీక్వెన్స్లో వెళ్తుంది మెటీరియల్. ఇందులో ఫ్లిప్పింగ్ అనే ఒక యాక్టివిటీ ఉంటుంది, అది దెబ్బతింటుంది అలా చేయడం వల్ల. ఈ మెటీరియల్ స్టూడెంట్ వాడేటప్పుడు పేరెంట్ కానీ ట్యూషన్ టీచర్ కానీ స్ట్రెయిన్ అవ్వకుండా ప్రతి క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారా, రాంగ్గా చేశారా తెలుసుకోవడానికి, స్టూడెంట్కి అర్థమయ్యే చెప్పడానికి ఇది రెడీమేడ్ ఆన్సర్స్ బుక్ అండి. ఇందులో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక లెసన్ తీస్తే, సపోజ్ ఇది లెసన్ 11 వచ్చింది. ఇందులో లెసన్ 11 కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి బుక్లో ఒక రోకి ఒక క్వశ్చన్ వచ్చింది, ఇలా ఈ అలైన్మెంట్ వర్టికల్గా ఉంది. ఎగ్జాక్ట్ ఐస్ పేరెంట్కి కానీ టీచర్కి కానీ స్ట్రెయిన్ అవ్వకుండా అదే అలైన్మెంట్లో ఉంటుంది ఆన్సర్స్. ఈ పిల్లలు చేసింది మీరు దిద్దేటప్పుడు మీ కళ్ళకి ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా, మీరు ఎక్కువగా ఆలోచించకుండా రాంగా రైటా ఇది చూస్తూ మీరు కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంది. ఒక స్టూడెంట్ 3rd క్వశ్చన్ తప్పు చేశాడు అని మీకు అనిపించినప్పుడు మీరు 3rd క్వశ్చన్ పైన జస్ట్ పెన్ వాడకూడదండి, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ వాడాలి. ఈ 3rd క్వశ్చన్ 7th క్వశ్చన్ మీరు ఇలా స్ట్రైక్ చేసి పెన్సిల్తో ఇస్తే, నాన్న ఒకసారి ఇవి మళ్ళొకసారి చూడు అని చెప్పాలి తప్ప ఇవి తప్పోయాయి, ఎందుకు తప్పు చేసావు స్టూడెంట్స్తో అట్లాంటి వర్డ్స్ వాడకూడదు. ఇది మళ్ళీ చెక్ చేసుకోమన్నప్పుడు న్యాచురల్గా ఏం జరుగుతుందంటే స్టూడెంట్ చేతి ఇలా తీసుకోగానే ఓ మమ్మీ ఐ నో దిస్ మమ్మీ అని అంట, నాకు తెలుసమ్మా పొరపాటున రాశానని కొన్నిసార్లు కొంతమంది పిల్లలు మమ్మీ ఇది కరెక్ట్ కదా మమ్మీ, ఇక్కడ ఏం మిస్టేక్ ఉంది అని ఇన్నోసెంట్గా అడుగుతారు. అప్పుడు హెల్ప్ ద చైల్డ్ అది ఎందుకు రాంగ్ అనేది. అప్పటి వరకు కూడా మీరు ఇది తప్పుపోయిందని కానీ ఎందుకు తప్పు చేసావని కానీ అడగకుండా ఉండటం వల్ల తనకు తను రిలీజ్ అయ్యే ఒక అవకాశం ఇవ్వచ్చు స్టూడెంట్కి. 2, లెర్నింగ్ జరిగేటప్పుడు ఎక్కడైతే స్టూడెంట్ని మోటివేట్ చేయాలి, అంటే ఇలా తప్పు జరిగినప్పుడు, ఇబ్బంది అయినప్పుడు ఎక్కడ మోటివేట్ చేయాలో అక్కడ చేస్తే చాలు. ఆ పర్టికులర్ తప్పు జరిగినప్పుడు మీరు ఇవ్వవలసిన సజెషన్, మీరు ఇవ్వవలసినటువంటి లేదా బాగా చేసావు అనే అప్రిసియేషన్, ఒక్క మిస్టేక్ కూడా లేదు, చాలా బాగా చేసావు, వెరీ గుడ్ అనేటువంటి అభిప్రాయం మీరు ఎప్పుడైతే చెప్తారో చైల్డ్తో, ఆటోమేటిక్గా ఆ ట్యూషన్ టీచర్ దగ్గర కానీ, స్కూల్ టీచర్ దగ్గర కానీ, ఆ పేరెంట్ దగ్గర కానీ అప్రిసియేషన్ పొందిన స్టూడెంట్ ఇంకా చేయాలనేటువంటి న్యాచురల్ కోరిక పుట్టుకొస్తుంది. సో ప్లీజ్ యూస్ దిస్ రెడీమేడ్ ఆన్సర్స్ బుక్ ద వే ఇట్ ఈస్ రికమెండెడ్ టు యూస్. ఈ లెసన్స్ అండ్ ప్రాక్టీసెస్ బుక్ చేసేటప్పుడు ఎరేజర్, పెన్సిల్ వాడి రాయడం వల్ల ఈ బుక్ని ఒక స్లేట్ లాగా ఎన్ని సార్లు కావాలంటే అన్నిసార్లు ఎరేజ్ చేసి మళ్ళీ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది.